అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఇద్దరు సోదరులు పాపం ఏదో వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నారు కిరాక్ ఆర్పి మీద. మరి అరే బాబు, నీ పిల్లి చేష్టాలకు, మీ పిల్లి బెదిరింపులకు ఎవరు భయపడేది లేదరు నాయన. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఎవరు అధికారంలో వచ్చేది ఏంటి? మీ వార్నింగులు ఎలా వార్నింగులు ఇస్తున్నారు కిరాక్ ఆర్పి గారికి? మరి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేక రౌడీ రాజ్యాంగం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించి చెప్పంటారా నాయన. ఏంటి మీ బెదిరింపులు? రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రజలంటే ఏమనుకుంటున్నారు? ఓటర్లు. వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చేది. వాళ్ళు ఓటు వేయకుండా మీరు ఎలా అధికారంలోకి వస్తారు? ఒక్కసారి చెప్పండి. మీ వైసీపీ వారు నోరు హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. హద్దు దాటిందంటే మాత్రం మీకు ఏం చేయాలో ఎలా చేయాలో రాష్ట్ర ప్రజలే ఊహించుకొని ఆలోచించి చెప్తారు. ఒక్కసారి చెప్పండి. మీరు మాట్లాడేది ఏముందంటే ఒక బెదిరించడానికి, భయపడటానికో మీరు మాట్లాడుతున్నారు. మీ బెదిరింపులకు ఎవరు భయపడరు, భయపడి పారిపోరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఓ పిల్లి మొగ్గలారా, మీ గవర్నమెంట్ వస్తుంది అని అనుకుంటున్నారేమో. మీ గవర్నమెంట్ రాబోదు, మీరు అధికారంలోకి వచ్చేది లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా బెదిరిస్తున్నారో అది అందరికీ తెలుసు. మీ వైసీపీ వాళ్ళు మీరు మాట్లాడే తీరు, మీరు మాట్లాడే భాష అది వేరుగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కళ్ళైనా ఒక రౌడీలాగా, ఒక గోండాలాగా, ఒక దోపిడి దొంగల్లాగా మాట్లాడుతుంటారు అందరిని బెదిరించడానికి. మీ బెదిరింపులకి ఎవరు భయపడరు. ఒక్కసారి ఆలోచించుకోండి. కిరాక్ ఆర్పి గారు, నువ్వు మగాడివైతే నిరూపించుకొని అంటారు. మగాడని నిరూపించుకొని ఏం చేయాలి ఒకసారి చెప్పండి. నలుగురు పెద్ద మనుషులు అడుగు. కిరాక్ ఆర్పి గారు మగాడని నిరూపించడానికి దానికి ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది అని కూర్చోబెట్టుకుని మాట్లాడు, వాళ్ళే చెప్తారు. మగాడని నిరూపించుకోవడం ఇలా ఏ విధంగా మీ తీసుకొచ్చి చూపించి ఒక నైట్ గమనించి చూడండి. మీరు అవునా కాదా అది నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోవద్దు, ప్రయోజనం ఏమిటి ఒకసారి చెప్పండి. మరి కిరాక్ ఆర్పి గారు మగాడా కాదా అని నిరూపించుకోవాలి కదా. మరి ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా ఆయన మగాడా కాదని ఆలోచించుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒకటి గమనించుకోండి. గమనించి చూడండి. అవునా కాదా, చేయగలుగుతాడా లేదా, ఆయనకున్నారా లేరా సంతానం, భార్య పిల్లలు ఉన్నారా లేదా, ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది? కిరాక్ ఆర్పి గారు, మనం చేసే పనులేంటి, మనం చేసే బెదిరింపులేంటి, ఈ వైసీపీ పార్టీ వస్తుందా లేదా అనేది ఆలోచించుకోండి. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పిల్లి మొగ్గలకు, పిల్లి కోతలకు ఎవరు భయపడరు. మీ కుక్క అరుపులకు, కాకులు కావుమంటారు, అటువంటి బెదిరింపులకు ఎవరు భయపడరు. ఒకసారి ఆలోచించుకోండి. 2029 ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వచ్చుద్దో లేదో తెలియని పరిస్థితి. మీకు ఎందుకురా ఈ పిల్లి బెదిరింపులు? పనికిమాలిన ఎదవల్లారా. పూట గడుచుద్దో లేదో తెలియదు. వాళ్ళు ప్యాకేజీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే మీరు పూట కూలి జరుపుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఎవరన్నా రోడ్డు మీద నిలబడితే పనికి పిలిస్తే పోయి పూటకు సంపాదించుకునే వాళ్ళు మీరు. మీకెందుకు పనికి మాల ఎదవల్లారా, సోదరులారా. మీ ఇంట్లో సంసారం, భార్య పిల్లలు ఉంటే చూసుకోండి. వాళ్ళ పూట గడపడానికి చూసుకోండి. అంతేగాని ఇటువంటి రాజకీయాల గురించి మీకెందుకు? ఏదో రౌడీ రాజ్యాంగం అంటున్నట్టు, తరిమి కొడతారంటున్నట్టు అని బెదిరిస్తున్నారు. ఎవరు తరిమి కొడతారు, ఏ విధంగా తరిమి కొడతారు అనేది నాకు తెలిసింది కదా. మళ్ళీ 2029 రాష్ట్ర ప్రజలు ఉన్నారు కదా, చెప్తారు కదా. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.